ఎపిసోడ్ 17 ఎస్తేరు గ్రంథం ఒక రాణి ఒక ప్రజల రక్షణ. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 17వ ఎపిసోడ్కు స్వాగతం. ఈరోజే మా ఎపిసోడ్ చూస్తుంటే మీకు ప్రత్యేక స్వాగతం. మనం గత ఎపిసోడ్లో నెహెమ్యా గ్రంథంలో ఒక గొప్ప నాయకుడైన నెహెమ్యా యెరూషలేము గోడలను ఎలా పునర్నిర్మించాడో తెలుసుకున్నాం. ఈరోజు మనం చూడబోయే ఎస్తేరు గ్రంథం దేవుని పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించబడనప్పటికీ ఆయన తన ప్రజలను ఎలా అదృశ్యంగా కాపాడతాడో శక్తివంతంగా వివరిస్తుంది. ఇది ఒక యూదు యువతి ఎస్తేరు ధైర్యసాహసాల చరిత్ర. ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి తన ప్రజలను రక్షించింది. ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం దేవుని సంరక్షణ, విశ్వాసం మరియు ధైర్యం గురించి ఒక గొప్ప పాఠం. ఇది ప్రజల భవిష్యత్తును మార్చడానికి దేవుడు ఎలా ఒక సామాన్య వ్యక్తిని ఉపయోగించుకుంటాడో చూపిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారో స్పష్టంగా తెలియదు, కాని చాలామంది పండితులు మొర్దెకై ఈ పుస్తకాన్ని రాసి ఉండవచ్చని నమ్ముతారు. ఇది క్రీస్తు పూర్వం 460 నుండి 430 మధ్య కాలంలో వ్రాయబడిందని నమ్ముతారు, అంటే అహష్వేరోషు రాజు పాలన ముగిసిన తరువాత. నేపథ్యం: ఈ చరిత్ర పారసీక, పెర్షియా సామ్రాజ్యంలో జరుగుతుంది. క్రీస్తు పూర్వం 483, 473 మధ్యకాలంలో అహష్వేరోషు రాజు. గ్రీకు చరిత్రలో జెక్సెస్ పాలనలో యూదులు అప్పటికే బబులోను బానిసత్వం నుండి విడుదల పొంది కొంతమంది యెరూషలేముకు తిరిగి వచ్చినా చాలామంది ఇంకా పారసీక సామ్రాజ్యం అంతటా చెల్లాచెదురుగా ఉన్నారు. ముఖ్య ఉద్దేశ్యం: ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు దేవుని సంరక్షణను చూపించడం, దేవుని పేరు ప్రస్తావించబడకపోయినా ఆయన తన ప్రజలను ఎలా కాపాడతాడో వివరించడం, పూరిము పండుగ యొక్క మూలాన్ని వివరించడం, యూదులు నేటికే జరుపుకునే పూరిము పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలియజేయడం, ఒక సామాన్య వ్యక్తి ద్వారా దేవుని గొప్ప కార్యం, ఒక సామాన్య యూదు యువతి ద్వారా దేవుడు ఒక ప్రజలను ఎలా రక్షించాడో చూపించడం, విశ్వాసం మరియు ధైర్యం యొక్క ప్రాముఖ్యత, దేవుని మీద విశ్వాసం ఉంచి ధైర్యంగా నిలిస్తే గొప్ప కార్యాలు చేయవచ్చని బోధించడం. ప్రధాన అంశాలు: అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయం 1. పారసీకరాజు అహష్వేరోషు ఒక గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు. రాణి వష్తిరాజు పిలిచినప్పుడు రానందుకు రాజు కోపగించుకుని ఆమెను తన రాణి పదవి నుండి తొలగిస్తాడు. అధ్యాయం 2. రాజు కొత్త రాణి కోసం ఒక దేశవ్యాప్త పోటీని ప్రకటిస్తాడు. ఈ పోటీలో హదస్సా అనే ఒక యూదు అనాథ యువతి ఎంపికైంది. ఆమె తన పేరు ఎస్తేరుగా మార్చుకుని తన యూదుల గుర్తింపును దాచిపెట్టి రాణిగా పట్టాభిషేకం చేయబడుతుంది. అధ్యాయం 3. అగగు వంశానికి చెందిన హామాను అనే వ్యక్తి రాజుకు ముఖ్యమంత్రిగా నియమించబడతాడు. మొర్దెకై ఎస్తేరు పెంపుడు తండ్రి హామానుకు సాగిలపడకపోవడం వల్ల హామాను యూదులందర్నీ చంపడానికి ఒక కుట్ర పన్నుతాడు. అధ్యాయం 4. హామాను యూదులను నాశనం చేయాలని రాజు నుండి ఆజ్ఞ పొందినప్పుడు మొర్దెకై దుఃఖంతో కన్నీరు పెడతాడు. అతను ఎస్తేరుకు ఆ వార్త పంపి రాజు దగ్గర తన ప్రజల కోసం విజ్ఞాపన చేయమని ఆమెను కోరుతాడు. అధ్యాయం 5. ఎస్తేరు తన ప్రజల కోసం ప్రార్థించి ఉపవాసం ఉండి రాజు దగ్గరకు అనుమతి లేకుండా వెళుతుంది. రాజు ఆమెను దయతో స్వీకరించి ఆమె కోరికను అడుగుతాడు. ఆమె రాజును హామానును ఒక విందుకు ఆహ్వానిస్తుంది. అధ్యాయం 6. ఆ రాత్రి రాజుకు నిద్రపట్టదు. అతను రాజపుస్తకాలను చదివించగా మొర్దెకై తనను రక్షించిన సంఘటనను తెలుసుకుంటాడు. రాజు మొర్దెకైని ఎలా గౌరవించాలో హామానునే అడుగుతాడు. హామాను తెలియక తన గౌరవం గురించి చెబుతాడు, కాని అది మొర్దెకైకి దక్కుతుంది. అధ్యాయం 7. ఎస్తేరు 2వ విందులో రాజు ముందు హామాను కుట్రను బయటపెట్టి తన ప్రజలను రక్షించమని వేడుకుంటుంది. కోపంతో నిండిన రాజు హామానును మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరి కొయ్య మీదనే ఉరి తీయమని ఆజ్ఞాపిస్తాడు. అధ్యాయం 8. రాజు ఎస్తేరు మరియు మొర్దెకైకి హామాను ఆస్తినిస్తాడు. యూదులను చంపడానికి పంపిన మొదటి ఆజ్ఞను రద్దు చేయలేక రాజు యూదులకు ఆత్మరక్షణకు అనుమతిస్తూ మరొక ఆజ్ఞను జారీ చేస్తాడు. అధ్యాయం 9. యూదులు తమ శత్రువుల నుండి రక్షింపబడి విజయం పొందుతారు. ఈ విజయాన్ని గుర్తు చేసుకోవడానికి పూరిము పండుగను జరుపుకుంటారు. అధ్యాయం 10. మొర్దెకై రాజు తరువాత 2వ స్థానంలో ఉన్న నాయకుడిగా మారతాడు. మన జీవితానికి అన్వయం.
హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, ఎస్తేరు గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఈ పుస్తకం మన జీవితాలకు, ముఖ్యంగా మహిళల జీవితాలకు ఎంతో ప్రేరణనిస్తుంది. 1. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. దేవుని పేరు ఈ పుస్తకంలో లేనప్పటికీ ప్రతి సంఘటనలో ఆయన అదృశ్య హస్తం కనిపిస్తుంది. మన జీవితంలో దేవుడు కనిపించకపోయినా ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. మనం ఒంటరిగా ఉన్నామని భావించినప్పుడు కూడా ఆయన మనతోనే ఉంటాడు. 2. సరైన సమయానికి సరైన స్థలంలో మొర్దెకై ఎస్తేరుతో, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము అని చెప్పాడు. ప్రియమైన సహోదరిలారా, దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం, ఒక ప్రత్యేక స్థలంలో, ఒక ప్రత్యేక కుటుంబంలో ఉంచారు. మీ జీవితంలో మీరు ఉన్న పరిస్థితిని చూసి నిరుత్సాహపడకండి. దేవుడు మిమ్మల్ని అక్కడ గొప్ప కార్యం చేయడానికి ఉంచాడు. 3. ధైర్యంగా నిలబడండి. ఎస్తేరు తన ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టింది. మనకు కూడా మన కుటుంబం కోసం, మన సంఘం కోసం, సత్యం కోసం ధైర్యంగా నిలబడాల్సిన సమయాలు వస్తాయి. భయం మనల్ని అడ్డుకోకూడదు. ఎస్తేరులా మనం దేవునిపై నమ్మకముంచి ధైర్యంగా ముందుకు వెళ్దాం. 4. ప్రార్థన మరియు ఉపవాసం యొక్క శక్తి. ఎస్తేరు తన ప్రజలతో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని కోరింది. ఇది దేవుని సహాయం కోసం ఒక శక్తివంతమైన సాధనం. మనం ఏ సమస్య ఎదుర్కొన్నా ప్రార్థన ద్వారా దేవుని సహాయం పొందవచ్చు. 5. అహంకారం పతనం తెస్తుంది. హామాను తన అహంకారం మరియు కోపం కారణంగా పతనమయ్యాడు. మన జీవితంలో అహంకారం, కోపం, పగలకు తావు ఇవ్వకూడదు. దేవుడు మనకిచ్చే గొప్ప జీవితాన్ని వినయంతో గడుపుదాం. 6. సాధారణ జీవితం నుండి అసాధారణ విజయం. ఎస్తేరు ఒక అనాథ యువతి. ఆమె రాజుకు రాణి అయింది. ఇది దేవుడు సామాన్య వ్యక్తుల ద్వారా అసాధారణ కార్యాలు చేస్తాడని చూపిస్తుంది. ప్రియమైన సహోదరిలారా, మీరు ఒక గృహిణి కావచ్చు, ఒక ఉద్యోగిని కావచ్చు, ఒక విద్యార్థిని కావచ్చు, కాని దేవుడు మిమ్మల్ని గొప్ప కార్యం చేయడానికి ఉపయోగించుకోగలడు. 7. మన నిర్ణయాలు గొప్ప మార్పులు తెస్తాయి. ఎస్తేరు రాజు దగ్గరకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం మొత్తం యూదా ప్రజల భవిష్యత్తును మార్చింది. మనం తీసుకునే చిన్న చిన్న విశ్వాస నిర్ణయాలు మన జీవితాలను, మన చుట్టూ ఉన్న వారి జీవితాలను గొప్పగా మార్చగలవు. మీ బాధ్యతలను దేవుని సేవగా చూడండి. ఎస్తేరు ఆమె రాణిగా ఉన్న పదవిని దేవుని సేవ కోసం ఉపయోగించుకుంది. అలాగే మీరు మీ కుటుంబంలో పనిచేసే చోట, సంఘంలో మీకప్పగించబడిన బాధ్యతలను దేవుని మహిమ కోసం చేయండి. మీరు చేస్తున్న ప్రతి పని దేవుని సేవలో భాగమే. మీ అందం దేవుని నుండి వచ్చిన బహుమతి. ఎస్తేరు ఆమె అందం ద్వారా రాణిగా ఎంపిక చేయబడింది. కాని ఆమె కేవలం తన అందంపై ఆధారపడలేదు. నిజమైన అందం హృదయంలో దేవునిపై ఉన్న విశ్వాసంలో ఉంటుంది. మీ లోపలి అందం మీ బయటి అందం కంటే గొప్పదని గుర్తుంచుకోండి. మీ మాటలు ప్రజలకు ఆశీర్వాదం కావాలి. ఎస్తేరు ఆమె మాటల ద్వారా రాజు హృదయాన్ని కదిలించి తన ప్రజలను రక్షించింది. మీ మాటలు కూడా మీ కుటుంబాన్ని, స్నేహితులను, సహోదరులను ప్రోత్సహించి ఆశీర్వదించేవిగా ఉండాలి. ఈరోజు మనం ఎస్తేరు గ్రంథం నుండి దేవుని అద్భుతమైన సంరక్షణ గురించి తెలుసుకున్నాం. ఎస్తేరు చరిత్ర మనకు ధైర్యం, విశ్వాసం మరియు దైవ సంకల్పం గురించి బోధిస్తుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 18వ పుస్తకం యోబు గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం దుఃఖం, కష్టం మరియు దేవుని సార్వభౌమాధికారం గురించి ఒక లోతైన చర్చ. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.